ఇసుక అక్రమాల్లో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇసుక అక్రమాలపై కీలక చర్చ చేశారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని ఎవరు నీరుగార్చే ప్రయత్నం చేసినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నామమాత్రపు రవాణా ఛార్జీలు, కూలీ మినహా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. నవంబర్ 1 నుంచి చేపట్టే జనచైతన్య యాత్రలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపైన పార్టీ సమన్వయ కమిటీలో చర్చించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలకు నెలకు 10 రోజుల పాటు తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునేటటువంటి పాలసీలు కానీ, అభివృద్ధి సంక్షేమం మీద ప్రజలకు ఇంకా చేరువుగా ప్రజలతో మమేకమై వారికి చేరువుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో 1 మంత్ జన చైతన్య యాత్రల్ని గత వారంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో అక్కడ ఎమ్మెల్యేల వర్క్షాప్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఇక్కడ రూపు ఇవ్వటం జరిగింది. పార్టీ సభ్యత్వం కూడా 2 years కు ఒకసారి చేసుకునే అలవాటు ఉంది. దాని ప్రకారం కూడా నవంబర్ 1 నుంచి పార్టీ సభ్యత్వం కూడా అన్ని నియోజకవర్గాల్లో స్టార్ట్ అవ్వాలి. 1 month లో దీన్ని పూర్తి చేయాలి అనేటటువంటిది కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పల్లెటూరులో, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు వీటికి సంబంధించి పనిలో పనిగా వాటిని కూడా సమీక్ష చేసుకుంటూ గ్రామాల్లో 2 పనులు చేసుకొని ముందుకు వెళ్ళాలనేటటువంటిది కూడా చర్చ జరిగింది.